చౌదరి గారు. అధ్యక్ష, రాష్ట్ర పునర్విభజన సందర్భంగా కేంద్రం వివిధ ఆంధ్రప్రదేశ్కి కొన్ని వాగ్దానాలు చేసింది. దానిలో భాగంగా కొన్ని సంస్థలు కేటాయింపు చేశారు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు వివిధ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని రాయలసీమకు గాని, ఉత్తరాంధ్రకు గాని, కోస్తా ఆంధ్రకు గాని న్యాయం జరిగేలాగా వివిధ కేటాయింపులు చేశారు. దాదాపుగా ఒకటి కేంద్రం విభజన చట్టంలో చెప్పిన విధంగా కొన్ని సంస్థలు, అలాగే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు ఇస్తున్న కొన్ని సంస్థలు, మొత్తం 16 సంస్థలని మన రాష్ట్రానికి కేటాయింపు చేశారు అధ్యక్ష. దానిలో ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్, మంగళగిరిలో ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ అన్ని సంస్థలు కూడా 14-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం భూములు కేటాయింపు చేశారు. దాదాపుగా చాలా సంస్థలు ఆ రోజు పనులు మొదలైనాయి. కానీ 11 సంవత్సరాలు అయిన తర్వాత కూడా కొన్ని సంస్థలు ఇంకా అద్దె భవనాల్లోనే నిర్వహించడం జరుగుతోంది, కొన్ని మొదలుగాల. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఏదైతే వివిధ చట్టంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న ఫెయిల్యూర్ అయినందువల్ల ఈ సంస్థలు కొనారుగులుతూ ఉన్నాయి. ఏదో సామెత, అమ్మ పెట్టదు అడుగు తిన్నట్టుగా కేంద్రం ఇచ్చే నిధులను కూడా సద్వినియోగం చేసుకున్న వైఫల్యం చెందారు. ఇవాళ గిరిజన విశ్వవిద్యాలయం, ఇవాళ ఏ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సమస్య, గిరిజనులకు సంబంధించిన యూనివర్సిటీని కూడా ఇవాళ కూడా నిర్మాణం చేసుకోలేక విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో అద్దె బిల్డింగ్ లో ఉండే పరిస్థితి రావడం దురదృష్టకరం. అలాగే మంగళగిరి ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ నీళ్లు ఇవ్వలేదు సార్. ఎంత దుర్మార్గం ఆలోచనంటే, గత ప్రభుత్వంలో ఎలాగైతే అమరావతికి అన్యాయం చేశారో అదే విధానంలో జాతీయ విద్యా సంస్థలన్నిటి కూడా అన్యాయం చేశారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం ఐఐఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి తిరుపతి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ ఐఐపి విశాఖపట్నం. ఇవాళ ఐఐపి కూడా ఇంకా అద్దె బిల్డింగ్ లోనే ఉంది అధ్యక్ష, ఇంకా సొంత భవనాలకు మారల. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ఐఐఎస్ఆర్జిపి తిరుపతి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి తాడేపల్లిగూడెం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ విశాఖపట్నం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విజయవాడ నంబూర్, ఇండియన్ క్యులినరీ ఇన్స్టిట్యూట్ తిరుపతి, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ పరీక్ష పనులు మరియు నార్కోటిక్స్ హిందూపూర్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనంతపూర్, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజయనగరం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కాకినాడ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విజయవాడ. అధ్యక్ష, వీటిలో ఇక అసలు మొదలుపెట్టినవి కొన్ని ఉన్నాయి అధ్యక్ష. 11 సంవత్సరాలు అయినా కూడా ఇంకా మొదలు పెట్టడం దురదృష్టకరం. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, భూములు అయితే ఇచ్చాం, ప్రాజెక్టులు సిబ్బంది కొరత ఉంది అధ్యక్ష. చాలా చోట్ల సిబ్బంది ఉంది, హెచ్టీ లైన్లు ఉన్నాయి బిల్డింగ్ల మీదుగా, వాటిని తొలగించడంలో ఫెయిల్యూర్ అయిపోతున్నారు. ఇవాళ సిబ్బంది కొరత ఉంది, చాలా సంస్థల్లో సిబ్బంది కొరత ఉంది, దాన్ని అధిగమించాలి. ఇవాళ కర్నూలు ట్రిపుల్ ఐటీలో నీరు లేదు అధ్యక్ష, ట్యాంకర్ ద్వారా తెప్పించుకుంటా ఉన్నారు. ఫేజ్ 2 కొన్ని భవనాలు పూర్తయిన ఫేజ్ 2లో కొన్ని బిగినింగ్ చేయాల్సిన అవసరం ఉంది, వాటికి కూడా కేటాయింపు రావాల్సిన అవసరం ఉంది. సీట్లు తగ్గిపోతున్నాయి, ఏదైతే ఫుల్ ఫ్లెడ్జెడ్ గా సీట్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు అకామిడేషన్ లేక. నేను మంత్రి గారిని కోరేది ఒకటే, ఇవాళ ఏదైతే ఈ సంస్థలు ఉన్నాయో ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా వచ్చిన సంస్థల్ని మనం బడ్జెట్ లో మన రాష్ట్రం తరఫున కూడా అవసరమైతే కొంత కేటాయింపులు చేసి నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా మంత్రి గారికి ఒక విజ్ఞప్తి కూడా చేయదలిచాను. ఉభయ గోదావరి జిల్లాలకు ముఖ్యమైన పట్టణం రాజమహేంద్రవరం. ఆ ప్రాంతంలో సరైన విద్యా వ్యవస్థ నెలకొల్పడలేదు. అన్నగారు రామారావు గారి టైంలో కొన్ని సంస్థలు ఇచ్చారు బొమ్మూరు కాంప్లెక్స్ లో, ఒకప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ పెట్టాలనుకున్న ప్రదేశంలో. అవన్నీ కూడా ఇవాళ కొన్నాళ్ళు వెళ్తున్నాయి. నన్నయ్య విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరంలో సరైన పద్ధతుల్లో లేక, నిర్వహణ సరిగా లేక ఇబ్బంది పడతా ఉన్నాం. దృష్టిలో పెట్టుకుని ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థని రాజమహేంద్రవరం కనుక కేటాయింపు చేయాల్సి వస్తుందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ సంస్థలన్నింటినీ కూడా వెంటనే పూర్తి చేసేలాగా, పూర్తి సౌకర్యాలు సిబ్బందిని ఏర్పాటు చేసేలాగా, అక్కడ ఉన్న నీటి వ్యవస్థ గాని, రోడ్ల మార్గాలు గాని ఇబ్బంది లేకుండా చేయడం, శాఖమూరులో ఇచ్చిన భవనాలకి సరైన రహదారి లేదు, దాన్ని కూడా నిర్మాణం చేయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మురళీమోహన్ గారు, బోండా ఉమ్మగారు.